చూచి బ్రతికితే ఈయనలాగా బ్రతకాలి అనుకున్నాడు. జీవిస్తే ఈయనలాగా జీవించాలి అని డిసైడ్ అయిపోయాడు అన్నమాట. డిసైడ్, చెదరని నిర్ణయం, బలమైన పునాది గల తీర్మానం చేసేసాడు. ఎవరిని చూసి? యేసుక్రీస్తు వారిని చూసి. యేసుక్రీస్తు వారిని చూసి పౌలు గారిని అడిగారు, ఎవరయ్యా నీకు రోల్ మోడల్ అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. ఎక్కడ? 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి ఆయన నా రోల్ మోడల్. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏంటండి ఇట్లా అంటున్నాడు? ఎవరు పౌలు గారు మీకు రోల్ మోడల్? నాకా? క్రీస్తు. ఆయనను పోలి నడుచుకుంటున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. బ్రతికితే అలా బ్రతకాలి, లేకుంటే ఈ జీవితం అనవసరం. ఈ జీవితం వేస్ట్, ఈ బ్రతుకు వేస్ట్. అసలు ఇది జీవితమే కాదు. అలా బ్రతకనప్పుడు ఇది జీవితమే కాదు. అలా బ్రతకనప్పుడు ఇది బ్రతికే కాదు అంటున్నాడు. గనక ఇక జీవించుచున్నది నేను కాదు, ఇక జీవించువాడను నేను కాదు, నా కొరకు తన రక్తం అంతటిని కార్చి ప్రాణాన్ని పణంగా అర్పించిన ఆ ప్రభువే నాలో జీవిస్తున్నాడు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. జీవిస్తాడిక, ఆయనే జీవిస్తాడిక. ఇటువంటి నిర్ణయాన్ని చేశాడు ఆయన. మరి మీరు చేశారా? ఇంతకాలమైంది మీరు వచ్చి, ఎప్పుడైనా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా? ఇటువంటి నిర్ణయం చేశారా? ఆయన కోరుకుంటుంది ఒక్కటే, ఆయన గుణాలన్నీ నాలో నివసించాలంతే. ఆయన గుణాలన్నీ నాలో ఉండాలి. అది ఆయన ఆశ. ఆయన ఆశది. 12 కాదు, ఎన్నైతే ఉన్నాయో ఇంకా అవన్నీ నాలో ఉండాల. అది నా ఆశ. ఈ ఆశ మనకుందా? మాట్లాడరు. ఈ ఆశ మనకుందా? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1-3 వరకు చదివితే అక్కడ సువార్త కనపడుద్ది. సువార్త లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. ఇది మాత్రమే తెలుసుకున్నాం మనం, అంతే. అవునా? యేసుక్రీస్తు వారి గురించి చెప్పమంటే ఏం చెప్తాం? ఆయన మన పాపాల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే శిక్ష ఉండదు, ఆయన మళ్ళా వస్తాడు, తీసుకెళ్తాడు. ఇయే కదండి చెప్పేది మనం. ఇంతవరకే తెలుసు కదా మనకి. కానీ పౌలు గారు అంతటితో ఊరుకోలా. యేసుక్రీస్తు వారిని అణువణువు స్టడీ చేశాడు ఆయన. అణువణువు చూచాడు, పరీక్షించాడు, పరిశోధించాడు. అర్థమైందండి? జీవితం అంతటిని స్టడీ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క పౌలు గారు. ఆయన స్టడీ చేసినట్టు ఎవరు చేయలే.
అంతగా స్టడీ చేశాడు. అలా పఠించినప్పుడు కనిపించేదే ఆయనలో ఉన్నటువంటి దీర్ఘశాంతం.